ఇటు రారా. పోరా. అసలు ఇలాంటి పని ఎందుకు చేయాల్సి వచ్చింది? డబ్బు కాసపడి పనిచేసా. డబ్బు కాసపడి. డబ్బుల కోసమా? డబ్బు కోసం ఏదైనా చేస్తారా? తోడబుట్టిన చెల్లి అయితే ఇదే చేస్తావా? కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. నేను బంగారి మాట్లాడుతున్నప్పుడు ఝాన్సీ అమ్మ పిలుస్తున్నారు అని వచ్చాడు వీడు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేను అనుకున్నట్టే జరిగింది. ఒక్కటి ఇచ్చాననుకో. సార్, వీడే నన్ను రమ్మని పిలిచాడు. బ్రదర్ వదిలేయండి. ఇప్పటికి ఒళ్ళు ఓనం చేసి వదిలేశాను. దేనికి మించి కొడితే వాడు పోతాడు. వదిలేయండి. వీళ్లను కొట్టి ఏం ప్రయోజనం బ్రదర్? అదిగో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నిటికీ కారణం ఆయనే. కాళోజీ అనే కదా. ఏమయ్యా, నీకు అసహ్యంగా లేదా? మా విషయం ఏంటంటే, ఆ అమ్మాయి బంగారి నిజంగా రూమ్లోకి వెళ్ళింది వాస్తవం. బ్రదర్ జారి పడిపోబోయాడు. టక్కున ఆ అమ్మాయి వెళ్ళి పట్టుకోబోయింది. అది దొంగతనంగా ఫోటో తీసి వాళ్ళ పేరు నాశనం చేయాలని అసహ్యంగా ఆలోచించే బుద్ధి చూడు. వీళ్ళు ఏం చేయాలనేది నాకు అర్థం కావడం లేదు. విజయ్, చాలు. గణేష్, అత్తయ్య, వీళ్ళని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసి కంప్లైంట్ ఇచ్చి నా పేరు చెప్పు. అలాగే అత్తయ్య. నడవరా. బంగారే, ఇక్కడికి రా. నువ్వు రా. ఏడవకు, నేనున్నా నీకు. అర్థమైందా? నీకెప్పుడు ఎలాంటి సమస్య రాదు. సరే అన్నా. అందరికీ చెప్తున్నా, ఇక మీదట నా చెల్లెలి కంట్లో ఒక్క కన్నీటి బొట్టు వచ్చినా సరే ఎవరు ఏంటని చూడను. అది ఝాన్సీ అమ్మ సొంతమైనా సరే, ఆడైనా సరే, మగైనా సరే. నేను అదో టైపు. కోపం వచ్చిందంటే ఏం చేస్తా నాకే తెలియదు. అయ్యయ్యో, ఝాన్సీ అమ్మ నేను ఎంత దూరం పోతానో మీకైతే తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. మీరే చెప్పండి, చూసుకోండి. మీరు దేని గురించి కంగారు పడకండి. మీరు ఏదైతే అనుకుంటారో అది మాత్రమే జరుగుతుంది. సరేనా? నేనుంటా మరి. కంగారు పడకండి. కంగారు పడకండి ఝాన్సీ అమ్మ, నేనున్నాగా. సరేనా? నల్లారే. బంగారి, కంగారు పడకు. ఒక్క ఫోన్ కొట్టు. నెక్స్ట్ మినిట్ ఇక్కడ ఉంటాను. సరేనా? చాలా థ్యాంక్స్ అన్నా. వెళ్ళిరానా? ఎలా అమ్మా? బంగారిని అన్నన్ని మాటలు అన్నారు. అది అత్త, మీకు బంగారి నచ్చదు అని నాకు తెలుసు. అలా అని చెప్పి సందర్భం దొరికింది కదా అని మాటలు జారితే ఎట్లా? సారీ బంగారి. మీరు మీ లైఫ్ని చూసుకోండి, నా గురించి ఆలోచించకండి. అదే మనిద్దరికీ చాలా మంచిది. బంగారి, సార్ జాగ్రత్త. ఏంటి సార్? దీనికేంటి అర్థం? నీ వల్ల ఒక అమ్మాయి అవమానంతో నించునుంది. సమాధానం చెప్పకుండా నిలబడ్డావంటే ఏంటి అర్థం? బావా, ఏంటి, ఏమైంది? నేను ఎవరు బావా నీకు? అలా అడిగితే నేనేం సమాధానం చెప్తాను? లేదు, నీ లైఫ్లో నేను ఎవరు అని. నువ్వు నా మామయ్య కూతురివి. అయితే నా మీద నీకు ప్రేమ ఉందా? ఇలా చూడు, చిన్న వయసు నుంచి మన ఇద్దరం కలిసే పెరిగాం, ఇద్దరం కలిసే ఆడుకున్నాం.
నా ఫ్యామిలీలో భాగం నువ్వు. నీ మీద నాకు ప్రేమ అభిమానం అన్నీ ఉన్నాయి. అబద్ధాలు చెప్పకు రవి. ప్రేమ అభిమానాలే నీకుండుంటే నువ్వు ఇలా ప్రవర్తించేవాడివా? అత్త, నేనేం తప్పు చేశానని అంటున్నారు? సరే అల్లుడు, నువ్వేం తప్పు చేయలేదు. ఇన్నేళ్ళు మా వెన్నెలమ్మే నీ భార్య అని మేం కలలు కన్నాము. నువ్వు ఒకే నిమిషంలో అవన్నీ చెరిపేసి వెళ్ళిపోయావే. ఎందుకు నా సిచ్యువేషన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు? ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వు ఆ సంయుక్త తప్పు చేసిందని తెలిసి తనకి సపోర్ట్గా నిలబడుతున్నావు. ఆ బంగారి నాకు అస్సలు నచ్చదు అని చెప్తున్నా తనకే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. కానీ నేనేం తప్పు చేశానో చెప్పు బావా. బావా, చిన్న వయసు నుంచి నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నీతోనే బతకాలి అని అనుకుంటున్నాను. అది తప్ప నా మీద నీకు కొంచెం కూడా కనికరమే లేదా? ఇలా చూడు ప్లీజ్, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. వద్దు బావా, మహా అయితే ఏం చెప్తావు? నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకో, నీకు నేను సెట్ అవ్వను అని చెప్పబోతున్నావా? నువ్వు కాకుండా ఇంకెవరిని నేను నా భర్తగా అసలు ఊహించుకోలేకపోతున్నాను బావా. ప్లీజ్ బావా, నన్ను అర్థం చేసుకో. అల్లుడు, మేము చెప్పేది కొంచెం దయచేసి అర్థం చేసుకో అల్లుడు. నీలాంటి మనిషికి నేను కూతుర్ని ఇచ్చాను అంటే నేను ప్రశాంతంగా ఉంటాను. నా కూతురు నీకే అని అందరూ నమ్ముతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఎంతమంది నన్ను హేళనగా మాట్లాడుతున్నారో తెలుసా అల్లుడు? బయట తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. మావయ్య, అత్త, వెన్నెల, మీ ముగ్గురికి కలిసి ఇప్పుడు చెప్తున్నాను. నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి. ఇలా చూడు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, అది నాకు అర్థమవుతుంది. ఆ లవ్ మీద నాకు ఎలాంటి డౌట్ లేదు. అది నిజమైన లవ్వే. నువ్వు చాలా మంచిదానివి, అందంగా ఉంటావు, నీ దగ్గర ఎన్నో మంచి గుణాలున్నాయి. నిన్ను చేసుకోబోయేవాడు చాలా లక్కీ తెలుసా? మరి ఎందుకు బావా నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అంటున్నావు? వెన్నెల, ఇవే కాకుండా వేరే ఇంకోటి ఉంది వెన్నెల. అది నేను నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదే. ఇలా చూడు వెన్నెల, నీ మీద ఇది వరకు నాకు అలాంటి ఫీల్ రాలేదు. నేను ఒక ఎక్స్ట్రీమ్ అయితే నువ్వు ఇంకొక ఎక్స్ట్రీమ్. మన ఇద్దరం కలిసి ఉంటే నేను సంతోషంగా ఉండలేను, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండలేరు.